అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులు ఈ యొక్క సమస్యని సర్వసాధారణంగా నీ జాయింట్ పెయిన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇంతకుముందు పూర్వకాలం అయితే ఏదో వయస్సు వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనకు తెలిసి తెలియక చేసేటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్ల వల్ల, వివిధ రకాలైనటువంటి ఇతర కారణాల వల్ల మరి చిన్న వయసులోనే అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చి వేధించి పీడించి బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గేందుకు మనం గత కొన్ని వీడియోల్లో అనేక రకాలైనటువంటి గృహ వైద్య విధానాలు, అదేవిధంగా ఈ గృహ వైద్య విధానాల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు సేవించాలి, అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. శొంఠి పొడి 50 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవదిగా మెంతులను వేయించి చేసినటువంటి పొడి 150 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి 50 గ్రాములు, మెంతులను వేయించి చేసినటువంటి పొడి 150 గ్రాములు. ఈ రెండు పదార్థాలు బాగా కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం తయారవుతుందన్నమాట. ఈ 200 గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అలాగే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక ప్లేట్లో తీసుకొని, మరి షుగరు అలాంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళైతే తేనెతో తీసుకోవచ్చు. అదేవిధంగా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు ఒక 50 లేదా 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకోవచ్చు. మరి తేనె వాడుకోదగినటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనె ఈ చూర్ణంలో కలిపేసేసి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఇలా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధం మనకి 40 రోజులకు సరిపోతుంది. ఈ 40 రోజుల తర్వాత మరలా ఇదే పద్ధతిలో ఔషధాన్ని తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ శొంఠి పొడి, మెంతి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ శొంఠిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన గుణాలు, అదేవిధంగా కెమికల్స్, అట్లే మెంతులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్, రసాయనాలన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులపై ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నట్లు మనకు శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా తెలిసింది. ఉదాహరణకు శొంఠిలో జింజరాల్, షాగోల్ అనేటువంటి అనేక రసాయన పదార్థాలు ఉంటాయి. అట్లే ఇందులో శాలిసైలేట్స్ అనేటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. మనకందరికీ తెలుసు ఈ శాలిసైలేట్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఇంగ్లీష్ వైద్య విధానంలో నొప్పులు తగ్గేందుకు వాడుతుంటారనమాట. మరి అలాంటి శాలిసైలేట్స్ సహసిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క శొంఠిని మనం ఈ పద్ధతిలో ఉపయోగించడం వల్ల శొంఠిలో ఉన్నటువంటి ఈ శాలిసైలేట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన దేహంలోకి వెళ్ళిన తర్వాత వివిధ రసాయనిక మార్పులకు గురై శాలిసైలిక్ యాసిడ్ అనేటువంటి పద్ధతిలో మార్పు చెందుతాయన్నమాట. ఎప్పుడైతే ఈ శాలిసైలిక్ యాసిడ్గా ఇది మార్పు చెందుతుందో అప్పుడు నొప్పిని తగ్గించేట గుణం చాలా సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క శొంఠి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లే మెంతుల గురించి ఆలోచించినట్లయితే మెంతుల్లో ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, సాపనిన్స్, లినోలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, ఈ సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటే సర్వసాధారణంగా నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్
ఇలా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు హానికారకంగా ఉత్పత్తి అయ్యి అదేవిధంగా హానికారకమైనటువంటి రసాయనిక పదార్థాల యొక్క ప్రభావం చేత నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. మరి ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పరిస్థితిని తగ్గించడమే కాకుండా ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఆ యొక్క చెడు హానికారకమైనటువంటి పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ శాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా సహజసిద్ధంగా స్టిరాయిడల్గా ఏజెంట్గా పనిచేస్తాయన్నమాట. మరి ఆధునిక వైద్య విధానంలో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా కొన్ని స్టిరాయిడ్స్ ఔషధాలు ఈ యొక్క సమస్య తగ్గేందుకు సూచిస్తుంటారు. మరి అలాంటి స్టిరాయిడ్స్ మరి వైద్యులు కూడా కొన్ని రోజుల పాటే వాడమని చెప్తారు, కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పరు. కారణము దానివల్ల వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ సహజసిద్ధంగా మనం ఇలాంటి పద్ధతిలో వాడుకున్నటువంటి ఈ న్యాచురల్ స్టిరాయిడ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. అంతేకాకుండా ఇందులో అంటే మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క సాపోనిన్స్ యొక్క మరొక ప్రత్యేకత మన దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో కొవ్వును జీర్ణం చేసేటువంటి లైపేస్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుండి కొవ్వు శాతం కూడా త్వరగా జీర్ణం కాకుండా లేటుగా అవడమే కాకుండా అది బయటికి విసర్జించేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలామందిని గమనిస్తూనే ఉంటాం, స్థూలకాయల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి వెయిట్ తగ్గేందుకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి. మెంతులు అనేటువంటి ఈ సాపోనిన్స్ అనేటువంటి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ సాపోనిన్స్ మన దేహంలో ఉన్నటువంటి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ను పెంచడమే కాకుండా ఎల్డిఎల్ అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఈ యొక్క సాపోనిన్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మెంతుల్లో లినోలిక్ యాసిడ్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయని చెప్పేసి మనకు ఆధునిక పరిశోధనలో కూడా తెలిసిపోయిందనమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఆ గుజ్జు బాగా ఉత్పత్తి అయినప్పుడు ఆ నొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ రెండు పదార్థాలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ తగ్గడమే కాకుండా ఆ భాగంలో కండరాలు సడలింపబడి చాలా సులువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి నడవడానికి, కూర్చోడానికి, నించోవడానికి, మెట్లు ఎక్కేదానికి, దిగేదానికి ఎలాంటి కార్యక్రమాలకైనా మనకు క్షేమదాయకంగా మన జాయింట్ సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.